హైదరాబాద్ బెంగళూరులో మాదిరిగా సిద్దిపేటలో కూడా ఒక ఫుడ్ స్ట్రీట్ తయారైంది. మెల్లగా ఒక్క హోటల్తో మొదలై రకరకాల తినుబండారాలు స్నాక్స్ నుంచి మొదలు పెడితే మీల్స్ వరకు ఇక్కడ దొరుకుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్ళే దారిలో ఈ స్ట్రీట్లో ఫుడ్ స్ట్రీట్ ఏర్పడ్డది. మరి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి పదార్థాలు దొరుకుతున్నాయి, అక్కడ కస్టమర్స్ ఎలా, వాళ్ళ రివ్యూ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. పదండి. ఇక్కడ చాయ్ నుంచి నాన్ వెజ్ వెజ్ అన్నీ అవైలబుల్ ఈ లైన్లో మొత్తం దొరుకుతాయండి. ఇక్కడ మనం ఈ ఫుడ్ స్ట్రీట్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు కనిపిస్తుంది డీప్ ఆయిల్ ఫ్రై, మోర్ ఫ్యాట్, ఎయిర్ ఫ్రైయర్స్, 95 లెస్ ఫ్యాట్ అని, అంటే బీబీక్యూ సెంటర్ పెట్టుకున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ఎట్లా రన్ అవుతుంది? బాగా రన్ అవుతుంది. ఇక్కడ అంటే స్పెషల్ ఏంటి, మీ దగ్గర దొరికే ఐటమ్ ఏంటి, కస్టమర్స్ ఏమంటున్నారు? మనకాడ చికెన్ ఐటమ్, డ్రై చికెన్ దొరుకుతుంది, ఫిష్ దొరుకుతుంది, కంప్యూటర్ దొరుకుతాయి, కంప్యూటర్ ఆయిల్ లైన్ ఫ్రై అండి. మొత్తం ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేసే ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అవునవును, మ్యారినేట్ టైంలో ఆయిల్ వేస్తాము, తర్వాత ఆయిల్ వేయం. ఎట్లా ఉంది కస్టమర్స్ రివ్యూ, ఎలా ఉంది, వ్యాపారం ఎలా సాగుతుంది ఇక్కడ? బాగుందండి, కస్టమర్ రివ్యూ అయితే బాగుంది. ఎందుకంటే మనం ఫుడ్ కలర్, టేస్టింగ్ సాల్ట్ వాడాం కాబట్టి కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంది. ఇంకోటి హెల్దీ ఫుడ్ కదండి, డీప్ ఆయిల్ అయితే మోర్ ఫ్యాట్ ఉంటుంది. ఇంకోటి ఆయిల్తో వండిన వంటలు అయితే వాడిందే వాడాల్సి వస్తుంది. బయట అయితే మనం ఆయిల్ వాడతలేము కాబట్టి కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంది. మొత్తానికి రోడ్లో వ్యాపారం బాగానే సాగుతుందంట? బాగానే సాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆ బీబీక్యూ సెంటర్ దాటి కొంచెం లోపలికి రాగానే ఇక్కడ లైన్గా మనం చూసుకుంటే అన్ని టిఫిన్ సెంటర్స్ సంబంధించిన బండిలు ఉన్నాయి, అంటే మొబైల్ క్యాంటీన్స్ లాగా. ఇక్కడ మీరు చూస్తుంటే ఉండొచ్చు, ఆల్రెడీ కస్టమర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఉదయం ఇట్లే ఉంటారు, సాయంత్రం కూడా ఇట్లే ఉంటున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ఎట్లా సాగుతుంది ఇక్కడ వ్యాపారం? ఎట్లా ఉంటుంది అన్న, వీకెండ్స్లో ఉంటుంది. మార్నింగ్, సాయంత్రం? మార్నింగ్ అన్న, సాయంత్రం ఉంటుంది. సాయంత్రం కాలేజ్ గిరాయి అది ఉంటుంది. ఈ స్ట్రీట్ మొత్తం ఫుడ్ స్ట్రీట్ లాగా మారిపోయింది కదా. మార్నింగ్ ఎంత వస్తున్నారో సాయంత్రం కూడా కస్టమర్ రిపీటెడ్గా వస్తున్నారు? లేదు, సాయంత్రమే ఎక్కువ ఉంటారు పబ్లిక్. సాయంత్రమే ఎక్కువ వస్తున్నారు. అంటే వ్యాపారం మంచిగా, మెడికల్ కాలేజ్ అవి ఇవన్నీ సాయంత్రం అయిపోతాయా, సాయంత్రం వస్తారు. అంటే మీరు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ఎంతమంది ఉన్నారు ఈ క్యాంటీన్ పైన? మేము 4 ఉంటాం అన్న. 4కి సరిపోతుంది? సరిపోతుంది. థ్యాంక్ యూ. ఇంకా ముందుకెళ్ళి ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి, టేస్టీ ఫుడ్స్ వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం. రెండు సమయాలలో కూడా టిఫిన్ అందుబాటులో దొరుకుతుంది అందరికి. సో ఎట్లా ఉంది అంటే ఇది ఫుడ్ స్ట్రీట్ లాగా మారిపోయింది కదా సిద్దిపేటలో, ఎట్లా అనిపిస్తుంది? నైట్ 11-1 దాకా, 12-1 దాకా కూడా ఇక్కడ క్రౌడ్ ఉంటుంది. సిద్దిపేట మొత్తం ఇక్కడికే వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. అంటే ఇది అంటే మామూలుగా హైదరాబాద్లో, బెంగళూరు సిటీస్లో ఇట్లాంటి స్ట్రీట్స్ చూస్తాం, ఫుడ్ స్ట్రీట్స్ అని 24 అవర్స్ అక్కడ దొరుకుతూ ఉంటుంది. సిద్దిపేటలో ఇట్లా తయారైంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడైనా ఫుడ్ టైంకు 11కి ఇక్కడ దొరకదు కదా, ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి సిద్దిపేటలో అందరికీ తెలుసు కాబట్టి అందరు ఇక్కడికే వస్తారు, తింటారు. టేస్ట్ గురించి ఏమంటున్నారు, రివ్యూస్ గురించి? బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. టిఫిన్స్, స్నాక్సే కాదు, ఇక్కడ చాలా రకాల సోడా దొరుకుతుందని కూడా సిద్దిపేటలో ఈ స్ట్రీట్లో చాలా ఫేమస్ అయింది. నాకు తెలిసి ఒక 60-70 రకరకాల సోడాలు, మొజిటోలు ఇక్కడ లభిస్తున్నాయి. హాయ్ బ్రదర్, आपके पास क्या क्या मिलता, कस्टमर्स किसके लिए ज्यादा आता? कस्टमर ये मोजिटो फ्लेवर है और सोडे में पूरा सोडा फ्लेवर है, और फेवरेट में बेस्ट है, स्पेशल है ये ब्लू क्राको, ब्लू लेमन है. क्या बोल रहे इधर आने वाला, क्या बोल रहे? अच्छा मिल रहे, अच्छा सोडा दे रहे, ऐसा क्या बोल रहे? अच्छा वाला वो मेडिकल वाला स्टूडेंट का अच्छा ये टेस्ट अच्छा है बोलते हैं. रोज गिराक अच्छा चल रहा है? रोज अच्छा चलता है. अभी नॉर्मल सीजन है फिर भी अच्छा चल रहा है. आपका सीजन में तो बहुत चलता, फुल रहता, कस्टमर फुल बहुत ज़्यादा रहता. तो ये रोड पे व्यापार करने के लिए आप खुशी है? हाँ खुश है. पूरा टिफिन है और लिक्विड में जूस में पूरा इधर ही है, तो पूरा अच्छा रहता. ठीक है, थैंक यू. ఫుడ్, స్నాక్స్తో పాటు చాలామందికి ఇష్టమైన పానీపూరి కూడా ఇదే స్ట్రీట్లో దొరుకుతుంది. అంటే పానీపూరి అంటే మామూలుగా
ఇక్కడ చాట్ బండార్లో దొరికే పానీపూరి కాకుండా ఇక్కడ వెరైటీగా కనిపిస్తుంది. రెగ్యులర్, జీరా, సిద్దిపేట స్పెషల్ అని ఇక్కడ ఒక పానీపూరి దొరుకుతుంది. మరి వారిని అడిగి తెలుసుకుందాం. మామూలుగా పానీపూరి అని అంటే వాళ్ళు రసం వేసి ఇచ్చేస్తారు, ఇక్కడ బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఏంటి స్పెషల్ ఏంటి? నేను ప్లేట్లో బఠానీ, ఆనియన్ అన్ని పానీపూరిలో వేసిస్తాను. వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు పట్టుకొని తినడం. అంటే ఇక్కడ హ్యాండ్స్ ఏం టచ్ కావు, మీ హ్యాండ్స్ ఏం టచ్? కాన్సెప్ట్తోని నేను ముందుకు తీసుకొచ్చిన సిద్దిపేటలో నాదే మొట్టమొదటిసారి హైజీన్ కాన్సెప్ట్తోని కస్టమర్స్కి ఇట్లా ఉండాలని చెప్పేసి, హైజీన్గా ఉండాలని చెప్పేసి ముందుకు తీసుకొచ్చిన నేను. సో అంటే ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం అని వచ్చే మాటలకి మీరు చెక్ పెట్టాలని. అవును సార్, హైజీన్ కాన్సెప్ట్ నా కాన్సెప్టే హైజీన్ కాన్సెప్ట్. సో హైజీన్తో ఉండాలని, హైజీన్గా ఉండాలని చెప్పేసి హోమ్ మేడ్గా ఇంట్లో తయారు చేసి అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడ మీ దగ్గర బెస్ట్ సేల్ అయ్యే ఐటమ్ ఏంటి? సిద్దిపేట స్పెషల్. సిద్దిపేట స్పెషల్ బెస్ట్ సేల్ అయితే. అలాగే ఈ స్ట్రీట్ లో వ్యాపారం పెట్టుకున్నారు కదా, మీకు అంటే వ్యాపారం సాగుతుందా, బానే ఉందా? బాగానే ఉందండి. ఈ సీటు 7 to 9 క్రౌడ్ బాగుంటుంది. చాలా మంది వస్తుంటారు. టిఫిన్స్ కానీ, పానీపూరి కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి, అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. చాలా మంది నిరుద్యోగ యువతకు ఈ స్ట్రీట్ ఒక వరంలాగా మారిపోయింది. అంటే చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది కదా, దానిపైన మీరు ఏమంటారు? ఈ ఉపాధి ఏం లేదండి, అందరికీ ఉపాధి అందరికీ సమానంగా ఉంది. అందరూ సమానంగా ఇక్కడ బతుకుతున్నారు, అందరికీ ఉపాధి ఉంది అండి. ఇంక ఇక్కడ ఏమేమి స్పెషల్ దొరుకుతున్నాయి ఈ స్ట్రీట్ లో? ఇక్కడ చాయ్ నుంచి నాన్ వెజ్, వెజ్ అన్ని అవైలబుల్. ఈ లైన్లో మొత్తం దొరుకుతాయండి ఇక్కడ. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మనం చూసిన స్నాక్స్, సోడాలు ఇలాంటివే కాకుండా మీరు వెనక చూస్తున్నట్టు ఆ బ్రెడ్ ఆమ్లెట్ కానీ, వడపావ్ కానీ, అంటే ఒక మన తెలంగాణ రుచులే కాకుండా వివిధ రాష్ట్రాల రుచులు కూడా ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి. అంటే ఎవరైనా ట్రై చేయాలి, డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే మన ఈ హౌసింగ్ బోర్డ్ ఫుడ్ స్ట్రీట్కు రావచ్చు, రకరకాల రుచులు ట్రై చేయొచ్చు. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ సడిమల బాలుతో అర్జున్ మహేంద్ర.